ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో తన వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఉదయకాల సమయంలో అందరూ లేచినారా? ప్రియులారా, వాక్యం చదువుకున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానము ఈరోజు మనం అందరూ చదువుకుందామా? కీర్తనలు 18 వచనము మొదటి నుంచి కొన్ని వచనము మనం చదువుకుందాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. ఆమేన్. దావీదు భక్తుడు దేవునితో ఇలా మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దావీదు భక్త జీవితంలో ఇటువంటి శత్రు సమస్యలు ఉన్నప్పుడు దేవుడు దావీదు భక్తుని ఏ రీతిగా కాపాడడం అని మనం చూస్తున్నాం. అటువంటి సమస్యలో దావీదు అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. ప్రియ సోదర, ఎంతమంది ఈ ఉదయకాల సమయంలో మీ జీవితంలో ఎటువంటి పోరాటము, సమస్యలు, శత్రు భయంతో జీవిస్తున్నారా? భయపడకండి, దిగులు పడకండి. ఎందుకంటే దావీదు భక్తుడు ఏ రీతిగా దేవునితో మాట్లాడుతున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మన జీవితంలో ఎటువంటి బలహీనతంలో, శత్రు సమస్యలో మనము ఏ రీతిగా భయపడుతున్నప్పుడు మనం సహా దావీదు భక్తులాగా మనము దేవునితో మాట్లాడాలా? ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో యెహోవా నా బలమా, దేవుడే నా బలము, దేవుడే నా రక్షకుడు, దేవుడే నా కోట దుర్గము, ఆయనే మనకు సర్వస్వము. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో అయితే దిగులు పడుతున్నారు, భయపడుతున్నారు, ఏ విషయంలో మీరు చింతిస్తున్నారో అయితే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం గట్టిగా పట్టుకోండి, ప్రార్థన చేసుకోండి. యెహోవా దేవుడే మాకు బలము, ఆయనే మనకు రక్షిస్తాడు, ఆయనే మనకు తోడై ఉంటాడు. ఈ ఉదయకాల సమయంలో ఏ రీతిగా దావీదు భక్త జీవితంలో దేవుడు ఏ రీతిగా తోడై ఉండి నడిపించాడో అదే రీతిగా ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో దేవుడు ధైర్యం పరిచి మన జీవితం కాపాడి ఆయనే మాకు ఆదరిస్తాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యము మీరందరి జీవితంలో దేవుడు ఆశీర్వదించును కాక. ఆమేన్. అందరు కన్ను మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవ యేసయ్య, ఉదయకాల సమయంలో తండ్రి మీరిచ్చిన వాగ్దానం బట్టి మనం ప్రార్థించుకున్నాం. తండ్రి, ఎంతమంది జీవితంలో ఎటువంటి శోధనలు, శత్రు భయంలో, బలం లేని పరిస్థితులు జీవిస్తున్నారో ప్రభా. అయితే దావీదు భక్తుడు ఏ రీతిగా యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మాట్లాడుతున్నావు, అదే రీతిగా ఎంతోమంది ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థిస్తున్నారు తండ్రి. వాళ్ళందరి జీవితంలో వాళ్ళకున్న భయము, శోధనం అన్ని తొలగించండి ప్రభా. యెహోవా నాకు బలం అని ఎంతమంది ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థించుకుంటున్నారు తండ్రి. అందరి జీవితంలో నీ కృపంలో, నీ ఆశీర్వాదంలో, ఈ వాగ్దానము అందరి జీవితంలో ఆశీర్వాదకరముగా, సమృద్ధికరముగా నీవే బలపరిచి నడిపిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, అందరూ ఈ వాగ్దానం అనేకులకి షేర్ చేయండి. ఫస్ట్ టైంలో ఎవరైతే ఈ వాగ్దానం చూస్తున్నారో కల్వేరి ప్రేయర్ మినిస్ట్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికి షేర్ చేయండి. దేవుడు ఈ వాగ్దానము నిమ్మును నీ కుటుంబంలో దేవుడు ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. అందరికి గాడ్ బ్లెస్ యు.